రాళ్లతో మాట్లాడొచ్చా, వాటితో కథలు చెప్పించొచ్చా? వినడానికి ఏదో ఫ్యాంటసీ కథలా ఉంది కదూ. కాని మన తెలంగాణ గడ్డపై ఒక సామ్రాజ్యం ఈ పని చేసి చూపించింది. వారే కాకతీయులు. వాళ్ల కత్తుల పదును ఎంత గొప్పదో, వాళ్ల శిల్పుల ఉల్లిచేసిన అద్భుతాలు అంతకంటే గొప్పవి. ఈరోజు మనం ఆ కాకతీయ వాస్తు వైభవం అనే అద్భుత ప్రపంచంలోకి అదుగుపెట్టబోతున్నాం. వాళ్ల కట్టడాల వెనుకున్న కథలేంటో, వాళ్ల కళా నైపుణ్యం ఎంత గొప్పదో అంతా వివరంగా చూద్దాం. కాకతీయ శిల్పుల ప్రతిభకు ఇది మచ్చుతునక. చూశారా, ఈ మాటలు ఉరికే రాసినవి కాదు, అవి రాళ్లలో జీవం పోసిన ఒక స్వర్ణయుగానికి సాక్ష్యాలు. నిజంగా మనం ఇప్పుడు చూడబోయే ప్రతీ కట్టడం, ప్రతీ శిల్పం ఈ ఒక్క మాటకు నిలువెత్తు నిదర్శనంలా ఉంటుంది. వాళ్ల క్రియేటివిటీ, వాళ్ల టెక్నాలజీ ఏ రేంజ్లో ఉండేదో తెలుసుకోవడానికి రెడీగా ఉండండి. సరే, ఇక మన ప్రయాణం మొదలుపెట్టేద్దాం. సో ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా ఓరుగల్లు కంచుకోట గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత వాళ్లు కట్టిన అద్భుతమైన దేవాలయాల గురించి చూద్దాం. మూడోది, ఈ నిర్మాణాల్లో రాణులు, సామంతుల పాత్ర ఏంటి అన్నది చూసి చివరగా వీటన్నింటినీ ఒకసారి సింపుల్గా రివ్యూ చేసుకుందాం. ఓకే, మన మొదటి మజిలీ ఓరుగల్లు కంచుకోట, ఒక సామ్రాజ్యపు గుండెచప్పుడు. నిజమే, ప్రతి పెద్ద సామ్రాజ్యానికి ఒక గుండెకాయలాంటిదుంటుంది. కాకతీయులకు అది ఓరుగల్లుకోట. ఇది జస్ట్ మట్టి, రాళ్లతో కట్టిన కట్టడం మాత్రమే కాదు, అది వాళ్ల పవర్కి, స్ట్రాటజీకి, వాళ్ల ధైర్యానికి సింబల్. మరి ఆ కోట గోడల వెనకున్న కథలేంటో ఇప్పుడు చూద్దామా? ఓరుగల్లు కోట డిఫెన్స్ సిస్టమ్ అది మామూలుగా ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే 3 లేయర్సున్న ఒక పద్మ వ్యూహంలాంటిది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లేయర్ హనుమకొండ, కాజీపేట చుట్టూ ఉన్న 10 అడుగుల ఎత్తైన మట్టిగోడ. సరే, దాన్ని దాటుకొని శత్రు లోపలికి వచ్చాడనుకుందాం. అప్పుడు వాళ్లకెదురయ్యేది రెండో లేయర్, 4 గేట్లతో ఉన్న మరో పెద్ద మట్టికోట. ఈ రెండూ దాటేశాక అసలు సిసులు ఛాలెంజ్ ఎదురవుతుంది. అదే మూడో లేయర్, కంచుకోట అంటే రాతికోట. దీన్ని ఛేదించడం దాదాపు అసాధ్యం, అందుకే దానికా పేరొచ్చింది. అంత పెద్ద కోట, అది ఒక్కరోజులో ఒక్క రాజు కట్టింది కాదు, అది ఒక జనరేషనల్ ప్రాజెక్ట్. ఒకరి తర్వాత ఒకరు దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్లారు. చూడండి, రెండో ప్రోలరాజు దీన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత వచ్చిన రుద్రదేవుడు, గణపతిదేవుడు కన్స్ట్రక్షన్ను కంటిన్యూ చేశారు. ఇక రుద్రమదేవి, ఆమె రాతికోట లోపల మెట్లు, ఒక సోపానం కట్టించారు. ఫైనల్గా రెండో ప్రతాపరుద్రుడు బురుజులను కట్టించి దానికొక ఫైనల్ టచ్ ఇచ్చారు. అంటే ఇదొక టీమ్ ఎఫర్ట్. 77 ఈ నెంబర్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇదేదో ర్యాండమ్ నెంబర్ కాదు. దీని వెనుక ఒక పవర్ఫుల్ పొలిటికల్ మెసేజ్ ఉంది. ఏంటంటే, రెండో ప్రతాపరుద్రుడు తన కింద ఉన్న 77 మంది సామంతులు అంటే ఫ్యూడిటరీ చీఫ్స్కి గుర్తుగా ఈ 77 బురుజులను కట్టించాడు. ఎంత తెలివైన స్ట్రాటజీ చూడండి. ఆయన వాళ్ళందరికీ ఏం చెప్తున్నారంటే, ఈ కోట నా ఒక్కడిది కాదు, మనందరిది, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అని. అంటే ఆర్కిటెక్చర్ను ఒక పొలిటికల్ టూల్గా వాడుకున్నారన్నమాట. అద్భుతంగా. కాకతీయుల తర్వాత ఓరుగల్లు కోట కథ అయిపోలేదు. కాలం మారింది, పాలకులు మారారు. అయినా ఆ కోట ఇంపార్టెన్స్ తగ్గలేదు. దీనికి ఒక ఉదాహరణే ఖుష్మహల్. కాకతీయుల తర్వాత వచ్చిన షితాబ్ ఖాన్ ఓరుగల్లు కోటలోనే ఈ ఖుష్మహల్ను కట్టించాడు. అంటే ఆ కోట చరిత్ర అలా కొనసాగుతూనే ఉందన్నమాట. సరే, కోటల గురించి చూశాం. అవి వాళ్ల సైనిక శక్తికి ప్రతీక. మరి వాళ్ల ఆధ్యాత్మిక, కళాత్మక శక్తికి ప్రతీకేంటి? అవే దేవాలయాలు. ఇప్పుడు మనం ఆ దేవాలయాల దివ్యశోభ గురించి తెలుసుకోబోచున్నాం. ఇవి కేవలం పూజలు చేసే ప్రదేశాలు మాత్రమే కాదు, శిలలపడి చెక్కిన అద్భుతమైన భక్తిగాథలు. ఆ కథలేంటో ఇప్పుడు చూద్దాం. హనుమకొండలోని పద్మాక్షి ఆలయం. దీనికి చాలా స్పెషాలిటీసున్నాయి. దీన్ని కట్టించింది రెండో ప్రోలరాజు, క్రీస్తు శకం 1117లో. అయితే మొదట ఇది ఒక జైన ఆలయం. ఆ తర్వాత కాలంలో దీన్ని ఒక శైవ క్షేత్రంగా మార్చారు. ఇక అన్నింటికన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ టెంపుల్లో ఉన్న గరుడ రూపాన్నే మొదటి ప్రతాపరుద్రుడు తన జెండా మీద సింబల్గా పెట్టుకున్నారు. చూడండి, ఒక టెంపుల్లోని చిహ్నం ఒక సామ్రాజ్యపు పతాకం మీదికి చేరి. ఇక స్వయంభుకేశ్వ ఆలయం, ఇది ఓరుగల్లు కోట మధ్యలోనే ఉంటుంది. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక రాయల్ పార్ట్నర్షిప్. ఆలయం తూర్పు భాగాన్ని తండ్రి గణపతిదేవుడు కట్టించారు, పశ్చిమ భాగాన్ని, అలాగే అందమైన రంగమండపాన్ని ఆయన కూతురు రుద్రమదేవి పూర్తి చేశారు. ఒకే ఆలయాన్ని ఇలా తండ్రి కూతుళ్లు కలిసి నిర్మించడమనేది నిజంగా చాలా స్పెషల్ కదా. సూర్యుడు కదులుతాడు, కాని నీడ మాత్రం కదలదు. ఇది సాధ్యమా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా,
కాని పానగల్లులోని ఛాయా సోమేశ్వరాలయంలో ఇది నిజం. ఛాయ అంటే నీడ. ఇక్కడి శివలింగం మీద పగలంతా ఒకే చోట ఒక నీడ కదలకుండా స్థిరంగా ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? ఇప్పటికీ ఇదొక పెద్ద మిస్టరీ. ఆనాటి వాళ్ల ఇంజనీరింగ్ అద్భుతానికి ఇదొక సాక్ష్యం. 22. ఏంటి ఈ నెంబర్? ఏదైనా టెంపుల్లోని పిల్లర్ల సంఖ్య? కాదు, ఇది ఒకే కాంప్లెక్స్లో ఉన్న టెంపుల్ సంఖ్య. అవును, ఒకే చోట ఏకంగా 22 దేవాలయాలు. నమ్మలేకపోతున్నారా? ఆ ప్రదేశమే ఘనపురం కోటగుళ్ళు. ఘనపురం కోటగుళ్ళు ఇదొక ట్రెజరీ ఆఫ్ ఆర్ట్ అని చెప్పొచ్చు. దీన్ని క్రీస్తు శకం 1213లో గణపతిరెడ్డి కట్టించారు. ఇక్కడి మెయిన్ టెంపుల్ గణపేశ్వరాలయం. ఇక్కడి శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. నిలువెత్తు శివుడి విగ్రహం, పేరిని శివతాండవం భంగిమలు. వీటితో పాటు ఇక్కడ మనకు చరిత్ర కూడా కనిపిస్తుంది. రుద్రమదేవి దేవగిరి మీద గెలిచినదాని గుర్తుగా గజకేసరి శిల్పాలు చెక్కించారు. అంటే సింహం ఏలుగు మీద కూర్చున్నట్లు. ఒక రకంగా ఇది రాళ్లపై రాసిన చరిత్ర. ఇంత గొప్ప వాస్తు వైభవం వెనుక కేవలం రాజులు మాత్రమే ఉన్నారనుకుంటే పొరపాటే. ఇందులో రాణుల పాత్ర ఉంది, సామంతుల పాత్ర ఉంది. ఈ నిర్మాణాలనేవి కేవలం రాజధాని ఊరుగల్లుకే పరిమితం కాలేదు, సామ్రాజ్యమంతటా విస్తరించాయి. ఆ ఎక్స్టెండెడ్ లెగసీ గురించే మనం ఇప్పుడు చూడబోతున్నాం. రాణి మైలాంబ, ఈమె గణపతిదేవుడి సోదరి. ఆమె శ్రీశైలంలో మల్లికార్జున దేవాలయాన్ని నిర్మించారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఆ రోజుల్లో రాచరికపు స్త్రీలు కేవలం అంతఃపురానికే పరిమితం కాలేదు. వాళ్లు ఇలాంటి పెద్ద పెద్ద నిర్మాణాల్లో కూడా కీలక పాత్ర పోషించారు. రాజులు రాణులే కాదు, సేనాధిపతులు, సామంతులు కూడా ఈ నిర్మాణాల్లో పాలుపంచుకున్నారు. ఉదాహరణకి రుద్రదేవుడి సేనాధిపతి వెల్లంకి గంగాధరుడు హన్మకొండలో ప్రసన్న కేశవాలయం, మడికొండలో భీమేశ్వరాలయం కట్టించారు. అలాగే కాకతీయ సామంతులైన కందూరు చోడులు, పానగల్లు దేవాలయాలు నిర్మించారు. గణపతిదేవుడి కాలంలోనే నామిరెడ్డి పిల్లలమరి ఆలయాలను కట్టించారు. అంటే ఈ ఆర్కిటెక్చర్ స్టైల్ అనేది సామ్రాజ్యమంతటా వ్యాపించిందన్నమాట. రైట్, ఇప్పటివరకు మనం కోటలు, దేవాలయాలు, వాటిని కట్టినవాళ్ల గురించి చూశాం కదా. ఇప్పుడు వాటన్నింటినీ ఒక్కచోట పెట్టి చూద్దాం. కాకతీయ వైభవాన్ని ఒకేసారి సమీక్షించుకుందాం. ఓకే, ఒక క్విక్ రివిజన్ లాగా ఈ టేబుల్ చూద్దాం. ఓరుగల్లు కోట, దీన్ని ప్రోలరాజు 2, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు 2 కలిసి కట్టించారు. పద్మాక్షి ఆలయం హనుమకొండలో ప్రోలరాజు 2 కట్టించారు. స్వయంభూకేశవ ఆలయం ఓరుగల్లు కోటలో ఉంది. దీన్ని ప్రోలరాజు 2, గణపతిదేవుడు, రుద్రమదేవి నిర్మించారు. ఘనపురం కోటగుళ్ళు గణపతిరెడ్డి కట్టించారు. ఛాయా సోమేశ్వరాలయం పానగల్లులో ఉంది. కందూర్ చోడులు కట్టించారు. ఇక పిల్లలమర్రి ఆలయాలు సూర్యాపేటలో నామిరెడ్డి కట్టించారు. సో ఇది ఒక ఓవరాల్ పిక్చర్. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. కాకతీయుల కాలంలో టెంపుల్స్ అంటే కేవలం పూజలు చేసే చోట్లు మాత్రమే కాదు. అవి ఆనాటి సమాజానికి సెంట్రల్ హబ్స్ లాంటివి. అవే బ్యాంకులు, అవే స్కూళ్ళు, అవే కల్చరల్ సెంటర్లు. అంటే ఒక టెంపుల్ చుట్టూ సమాజం మొత్తం నడిచేది. ఇది వాళ్ల విజన్కి ఒక పెద్ద ఉదాహరణ. సో ఇప్పటివరకు మనం చూసింది కాకతీయ వాస్తువైభవం అనే ఒక పెద్ద సముద్రంలో ఒక చిన్న నీటిబొట్టు మాత్రమే. మనం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆ రాళ్లమీదున్న ప్రతి శాసనంలో, ప్రతి శిల్పంలో ఇంకెన్ని కథలు దాగి ఉన్నాయో కదా. ఆలోచిస్తేనే